మూడో శనివారం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మానవహారం చేస్తున్నాము. ముఖ్య విషయం ఏమంటే ప్రభుత్వం కానీ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించింది. అంటే ప్లాస్టిక్ కవర్లు ఎవరు వాడకూడదనే కాన్సెప్ట్ కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుండి ఎటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. ప్లాస్టిక్ కవర్లు మీ దగ్గర కనిపించినలా గ్రామ పంచాయతీ ఫైన్ వేయబడుతుంది. 1000 నుండి 10,000 వరకు ఫైన్ వేస్తాము. కనుక ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లను మీ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దండి, దయచేసి గమనించగలరు. ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించి ప్రతిజ్ఞ చేద్దాము. చెప్పండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించే పారివేయ ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ఇచ్చేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మరి ఒకసారి వ్యాపారస్తులకు, బండ్ల మీద వ్యాపారం చేసే వాళ్లకు చెప్పడం ఏమనగా, ఎవరు కూడా ఈ రోజు నుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను వాడడానికి వీల్లేదు. అట్లు వాడిన ఎడల మీకు 1000 రూపాయల నుండి 10,000 వరకు గ్రామ పంచాయతీ నుండి ఫైన్ వేయబడుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి అమలు ఉంటుంది. ఈరోజు చెప్పి మళ్ళీ రేపటి నుండి ఊరుకుంటారులే అనుకోవచ్చు. మా గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు మీ షాపుల దగ్గరకు వస్తారు, చెక్ చేస్తారు. ఎవరు కూడా మీరు అడ్డు చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఫైన్ వేస్తాము. ఇది అందరూ వ్యాపారస్తులు గమనించుకోగలరు. మీ దగ్గరికి ఎవరైనా వినియోగదారుడు వచ్చినా, షాప్ దగ్గర ఎవరైనా కొన్నికి వచ్చినా వాళ్ళని ఖచ్చితంగా కవర్ బ్యాగ్, ప్లాస్టిక్ కవర్ కాకుండా